సునాద స్వరము ఆగస్టు 23. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. మన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అదే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. దేవుడు మనకి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానం చేసినా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అందుకనే మనం విశ్వాసం ఉంచి మనము దేవుని నుండి వాగ్దాన ఫలం పొందుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. మరి యెహోవా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తానని చెప్పాడు. మరి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఎక్కడ కూడా నిరీక్షణకు ఆధారం లేదు. అయినప్పటికీ కూడా అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితిలో నిరీక్షించి నమ్మాడు. మరి విశ్వాసమందు బలహీనుడు కాకుండా ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయన దాదాపుగా 100 ఏండ్ల వయసు గలవాడు. మరి శరీరం అంతా మృత్యుతుల్యమైంది. సారా గర్భము ధరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. మరి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడని రూఢి అయిన విశ్వాసంతో ఆ విశ్వాసం వలన బలం పొందుకొని గొప్పగా ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. మరి మన జీవితంలో దేవుడు ఎన్ని వాగ్దానం చేసినా మనము కూడా అబ్రహాం వలె నమ్మాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే మన జీవితంలో కూడా విశ్వాసం ఉంచలేని పరిస్థితులు వస్తాయి. నిరీక్షణకు ఆధారం లేని స్థితి ఉంటుంది. మన శరీరం చూసిన చుట్టుపక్కల పరిస్థితులైనా, కుటుంబాలైనా, ఉద్యోగాలైనా, మనకిచ్చిన పరిచర్య, వ్యాపారం ఎక్కడ చూసినా కొన్నిసార్లు నమ్మలేని స్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని సందేహించొద్దని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి మనము రూఢి అయిన విశ్వాసంతో విశ్వాసం వలన బలం పొందుకుందాం, దేవుని మహిమపరచుదాం. ఎందుకంటే మన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా తప్పక నెరవేర్చే దేవుడు. కాబట్టి అబ్రహాం వలె మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాస ఫలమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దేవ, అబ్రహాం ఏ విధంగా విశ్వాసం ఉంచి తండ్రి వాగ్దానాన్ని పొందుకున్నాడో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తండ్రి వారికి మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందుకునే కృపను మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.